శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. సత్యాభిజ్ఞకరాబ్జోతాన్ పంచాశత్ వర్షభుజకాన్ శ్రీ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యాయ సుధారత. నా పేరు బ్రహ్మశ్రీ కార్తిక్ జోషి. అన్నం తినే కంచంలో చెయ్యి కడగవచ్చా? చాలా చక్కటి ప్రశ్న. అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. అన్నం తినే కంచంలో ఎప్పుడు చెయ్యి అనేది మనం కడగకూడదు. ఎందుకు కడగకూడదు అనంటే, ఎప్పుడైనా కానివ్వండి, అన్నము అనేది బ్రహ్మస్వరూపము. ఆ అన్నం తిన్న కంచములో చెయ్యి కడిగితే మన వెనకాల దరిద్రము తర్వాత తాండవం ఆడుతుందట. అన్నము తిన్న తర్వాత ఎప్పుడైనా కానీ ఎవరైనా గుర్తుపెట్టుకోండి, అన్నము తినే విధానం లోపల చాలా తేడాలు ఉన్నాయి. ఏం తేడాలు అని అంటే, ఎప్పుడైనా కానీ మనకన్నా ఎత్తుగా అన్నము యొక్క పళ్ళెం ఉండకూడదట. అదేవిధంగా డైనింగ్ టేబుల్ పైన మనం పెట్టుకొని తినకూడదు. అంటే అది మనకంటే ఎత్తుంటుంది. ఎప్పుడైనా మనము కింద కూర్చొని ఆసనం వేసుకొని మనము పళ్ళెం ముందర పెట్టుకొని, ఓ భగవంతుడా ఇది నీకు సమర్పిస్తున్నానని సమర్పించుకొని తర్వాత మనం భుజించడం ద్వారా మనకు చాలా విశేషమైనటువంటి ఫలితం అనేది మనకు ఉంటుంది. ఎందుకోసం అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అన్నము తినేటప్పుడు ముఖ్యంగా మాట్లాడకూడదట. మాట్లాడకుండా అన్నాన్ని మనం భుజించాలి. ఆ మాట్లాడకుండా ఎందుకు భుజించాలి అంటే, మనము ఎంతైతే తినగలుగుతామో అంత మాత్రమే తింటాం. మాట్లాడుతున్నాము అంటే ఆ మాట మీద ధ్యాస ఉంటుంది, తిండిపైన ధ్యాస ఉండదు. అందుకే టీవీ చూస్తూ మాట్లాడుతూ భోజనం చేయకూడదు అని అంటారు. దైవం నామస్మరణ చేస్తూ మనము భోజనం చేయడం ద్వారా ఆ భోజనం అనేది ఏంటి అంటే, ముఖ్యంగా మనము ప్రతినిత్యము ఏ విధంగా అయితే యజ్ఞయాగాది క్రతువులు ఏ విధంగా అయితే చేస్తామో, భోజనము కూడా ఒక యజ్ఞము లాంటిదే. కాబట్టి ప్రతిరోజు అవి ఎలాగో మనము చేయలేము, అవి శ్రద్ధగా చేయలేము, శ్రద్ధ పెట్టలేము. కానీ మనము భోజనం చేసేది మన చేతుల్లో ఉంటుంది. దానిపైన, భోజనం పైన మనకు భక్తి అనేది ఉంది. పదార్థాన్ని మనం గౌరవిస్తున్నాము, ఈ పదార్థము చాలా విశేషమైనటువంటిది అనే భావనతో కొంతమంది చూడండి, ఇంట్లో అన్ని రకాలుగా భోజనం పదార్థాలు వండి పెడితే ఏదైతే వస్తువు లేదో ఆ వస్తువుతోని అతడు గొడవ పడతాడు. ముఖ్యంగా చూసుకోండి, పెళ్ళిళ్ళలో పేరెంటాల్లో ఏమవుతుంది, అన్ని రకాలుగా పదార్థాలు ఉంటాయి. వాడికి ఏదైతే వస్తువు కనబడదో, వాడికి ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ పదార్థాన్ని యజమానిని అడుగుతాడు, ఉందా అని. లేదు అన్న తర్వాత దాని గురించి ఒక పెద్ద చర్చ అయ్యి, దాని గురించి పెద్ద ఇది అయ్యి, గొడవలు అయ్యి, పెళ్ళి ఆగిపోయేంత వరకు కూడా ఎన్నో సందర్భాలు బయట మనము ఇవాళ చూస్తూ ఉన్నాం. అంటే ఆ ఒక్క పదార్థాన్ని మనం తినకపోతే మనం చచ్చిపోతాం. ఆ రోజు చావం కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి మనకు భోజనం పెడుతున్నాడంటే అతడి శ్రమ ఎంతో ఉంటే కానీ అతడు భోజనం పెట్టలేడు. ఒక వ్యక్తి భోజనం పెడుతున్నాడంటే అతడు ఎంత కష్టపడితేనో ఆ ఒక్క రూపాయి అనేది పుడుతుంది అతడికి. ఆ ఒక్క రూపాయిని అతడు దాచుకున్నటువంటి సొమ్ముని మనకు భోజనం పెడుతున్నాడు అంటే అతడు పచ్చడి మెతుకులే పెట్టని మనము దాన్ని పరమాన్నంలా స్వీకరించాలి. ఒకవేళ ఆ భావన అనేది మన దగ్గర లేదనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? కొంతమంది చూడండి, వాడు అన్ని రకాలుగా పదార్థాలు తెస్తాడు, అన్ని రకాలుగా బాగుంటుంది, అన్ని రకాలుగా ఇదవుతుంది. వంట చేసేవాడు వంట సరిగా చేయలేదనుకోండి, పదార్థాలు ఇతడే ఇప్పించాడు, అన్నీ ఇప్పించాడు. మరి ఆ విధంగా పదార్థాలు ఇప్పించిన తర్వాత వంట సరిగా చేయకపోవడం తప్పెవరిది? 70 నుంచి 80% వంటవాడి తప్పు అయితే 30% మాత్రమే యజమాని తప్పు. మనం ఏం చేయాలి? వంటవాడిని మార్చే ప్రయత్నం చేయాలి. కానీ పెట్టినటువంటి యజమాన్ని మనం నిందిస్తే ఏంటండి పరిస్థితి? అతడికి ఎంత బాధ చేస్తుంది? తన కూతురుతో తన కొడుకుతో వివాహం చేసే సందర్భం లోపల అన్ని విధాలుగా అతడు భోజనం పెట్టి, అంతమందిని పిలిచి, అన్ని లక్షలు ఖర్చు పెట్టి
ఇతడి పెళ్ళికి వెళ్ళిన తర్వాత మాకు భోజనం సరిగా దొరకలేదనే నిందలు మనం ఎదుటి వ్యక్తి మీద వేస్తే అతడికి ఎంత బాధ అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఒక భోజనం చేస్తున్నాము అంటే ఒక వ్యక్తిని మనం ఎప్పుడైనా కానీ పెట్టినటువంటి వ్యక్తిని మనం నిందించకూడదు. కాబట్టి భోజనం అనేది అంత వైశిష్ట్యమైనది, పరబ్రహ్మ స్వరూపం అన్నము. ఆ అన్నాన్ని మనము తినేటప్పుడు ముందు మొదటి ముక్క తినేటప్పుడు, మొదటి ముద్ద తినేటప్పుడు ఇలా తీసుకొని దైవాన్ని తలుచుకొని నోట్లో పెట్టుకోవాలి. ఎందుకోసం అంటే లోపల కరిగించేది మళ్ళీ ఆ దైవమే. ఆ దైవం ఉండే లోపలటువంటి మన భోజనాన్ని కరిగిస్తాడు. కాబట్టి ఆ వైశ్వానరుడే కరిగించేవాడు. మరి అతన్ని మనము స్మరణ చేసుకోకపోతే ఎలా అండి? భోజనం చేసేటప్పుడు ముఖ్యంగా గురువు స్మరణ చేయాలి అని అంటారు. అందుకే పాఠశాలలో చూడండి, ఎప్పుడైనా కానివ్వండి, అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం అని చెప్పేసి వాళ్ళు గురువులను, శంకరాచార్యులు గురువును స్మరణ చేస్తుంటారు. కొంతమంది రామానుజులను స్మరణ చేస్తూ ఉంటారు పాఠశాలల్లో, కొంతమంది మధ్వాచార్యులను స్మరణ చేస్తుంటారు. బ్రహ్మాంతా గురువు సాక్షాత్ ఇష్టం దైవం శ్రీయపతి ఆచార్యా శ్రీమదాచార్యా సంతుమే జన్మజన్మని అని చెప్పేసి గురునామస్మరణ చేసి మనం భోజనం చేస్తాము. మనం కూడా మన ఇళ్లలో భోజనం చేసేటప్పుడు ముఖ్యంగా మన గురువులను మనం స్మరణ చేసుకొని భోజనం చేయాలి ఎప్పుడైనా కానీ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం ద్వారానే మనం బాగుండేది, బాగుపడేది, మన జీవితాన్ని బాగుపరిచేది మన గురువే. కాబట్టి ఆ గురువు మనకు భోజనం పెడుతున్నాడు, ఇది గురు భిక్ష అనే భావనతో మనం భోజనం చేస్తే మనకు చాలా విశేషమైనటువంటి ఫలము. అంతగా మనము శ్రద్ధగా చేసే భోజనం మనము పల్లెల్లో చేయగలిగితే ఎంత ఇదండి. ముఖ్యంగా కొంతమంది ఒళ్ళో పెట్టుకొని తింటారు. ఒళ్ళో పెట్టుకొని తింటే మహా దరిద్రము. బాగా గుర్తుపెట్టుకోండి, బెడ్ పైన కూర్చొని తినడము, ఒళ్ళో పెట్టుకొని తినడము ఇటువంటి ఎప్పుడూ చేయకూడదు. బెడ్ పైన పిల్లలు కూర్చొని ఉంటే మీరు తినిపించకూడదు. బెడ్ దింపి పిల్లలకు తినిపించాలి. ఇందులో 2 రకాలుగా ఉంది, సూక్ష్మంగా ఆలోచన చేయండి. బెడ్ పైన తినేటప్పుడు పదార్థం పడుతుంది, దానిపైన చీమలో దోమలో ఏదో బొద్దింకలు ఏదో వస్తాయి. మనం అక్కడ పడుకుంటాము, అవి ఎవరిని కలుస్తాయండి? మననే కదా మరి, అవునా కదా? కాబట్టి ఎప్పుడైనా కానివ్వండి, బెడ్ పైన కూర్చొని ఒంట్లో పెట్టుకొని ఒంటి పైన పెట్టుకొని తింటుంటాము. మనం తింటూ ఉంటాం, తినే పదార్థం ఒంటి పైన పడింది, అప్పుడు ఒక మరక ఏర్పడుతుంది కదా, ఆ బట్టలు పాడవుతాయి కదా. తిన్న తర్వాత మనం ఎప్పుడైనా కానీ కంచానికి నమస్కారం చేసుకొని అన్నదాత సుఖీభవ, తన ఇంట్లో తాను తిన్నా. ఎందుకంటే ఒకడి భిక్ష ద్వారానే అతడు తింటున్నాడు. భిక్ష అంటే తప్పుగా అర్థం చేసుకోకండి. ఎప్పుడైనా కానీ పూర్వకాలంలో భిక్ష అనంటే ఎవరైతే దాత ఉంటాడో, పెట్టేవాడు ఉంటాడో వాడు భిక్ష. మనకు భిక్ష ఎవరు ఇస్తున్నారు? సాక్షాత్ పరమాత్మనే ఇస్తున్నాడు మనకు. ఆ పరమాత్ముడు ఇచ్చినటువంటి దేహము, పరమాత్ముడు మనకు చేసినటువంటి మనము శ్రమ, ఆ శ్రమ ద్వారానే మనం భోజనం చేస్తున్నాం. కాబట్టి ఆ కంచంలో చేయగలిగితే మనకు దరిద్రం అనేది తాండవం ఆడుతూ ఉంటుంది. కాబట్టి లేచి చక్కగా భోజనం చేసిన తర్వాత 2 చేతులు కలుపుకొని 2 కాళ్ళు కడుక్కొని నోట్లో నీళ్లు వేసుకొని పుక్కిలించుకోవాలి. ఎప్పుడైనా కొంతమంది నోట్లో నీళ్ళు వేసుకొని పుక్కిలించకూడదు అని అంటారు. అది ఎక్కడ? బయటి దేశాల్లో. ఎందుకంటే వాళ్ళకు ఉండేది చల్ల నీళ్ళు. మన పళ్ళు ఎప్పుడు కూడా చల్లదనాన్ని తట్టుకోలేవు. కాబట్టి వాళ్ళు పుక్కిలించకూడదు. మనకేమైంది? మన ఇండియాలో మనకు అన్ని రకాలుగా నీళ్లు ఎప్పుడైనా కానీ మన ఒంటికి తగ్గట్టుగానే మనకు నీళ్ళు ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఆ నీళ్లు పుక్కిలించడం ద్వారా మనకు ఎటువంటి ఇబ్బందులు ఏవి కూడా మనకు సంభవించవు. లోపల ఉన్నటువంటి ఆ పదార్థాలు, పళ్ళల్లో ఉన్నటువంటి కొంతమందికి సందు పళ్ళు ఉంటాయి, లేకపోతే ఇంకేదో ఉంటాయి, ఆ పళ్ళల్లో ఉన్నటువంటి పదార్థం అంతా బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఒక్కసారి హరినామస్మరణ చేయాలి. అందుకే ఈ భోజనం చేసేటప్పుడు ప్రాథమిక మన పాఠశాలలో, గురుకుల పాఠశాలలో కానివ్వండి, ఒక దైవనామస్మరణ శ్లోకం చేస్తారు. లేదా ఆ యొక్క అయ్యప్ప స్వాములు మాలలేసినప్పుడు దైవనామస్మరణ చేస్తారు. అదేవిధంగా భోజనం అయిన తర్వాత అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అని అంటారు. ఎవరో భోజనం పెట్టిన వాడు పెట్టేవాడెవడండి, తినేవాడెవడండి? ఆ ఇద్దరు పరమాత్ముడి యొక్క ఇదే. పెట్టేది పరమాత్ముడు, తినేది మనము అనే భావన మనకుండి ఆ పళ్ళ్యానికి మనం గౌరవించి వెళ్ళి చేతులు కడుక్కొని మనం భోజనం చేసిన తర్వాత ఒకసారి ఆచమనం చేసి, పరమాత్ముడా ఈ అరిగించే శక్తిని నాకు ఇవ్వయ్యా అని చెప్పేసి పరమాత్మని మనం స్మరణ చేసుకోవాలి. కాబట్టి
భోజనం కూడా ఎంత చేయాలో అంత మాత్రమే చేయాలి. పదార్థాలు రుచిగా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. భోజనం ఎప్పుడైనా ఆవులా చేయాలి. ఆవు చూడండి, 2 అరటిపళ్ళు పెడితే 3 అరటిపళ్ళు తినదు. ఇవాళ రేపు గతి లేక తింటున్నాయి. అవి గడ్డి దొరక్క ఏది పెడితే అది తింటున్నాయి. కానీ ఆవులు, నిజమైన ఊర్లలో ఉండే ఆవులు చూడండి, అరటిపళ్ళు ఎక్కువ తినవు, స్వీట్ పదార్థం ఎక్కువ తినవు, ఎంత తినాలో అంతే తింటాయి. ఇవాళ రేపు మనం ఏం చేస్తున్నాము, ఫంక్షన్లో కనబడ్డ పదార్థమని హోటల్లో మనకి ఇచ్చిన, ఎప్పుడైనా నాకు ఇష్టం వచ్చినట్టు అనే ఎవరికైతే తలలో ఉంటుందో వారు జీవితంలో ఎన్నడూ బాగుపడరు. మనకి ఇష్టం వచ్చినట్టు బతకొద్దు, మన ఇష్టాన్ని చంపి బ్రతకాలి. బ్రతికే విధానం అది. ఇవాళ ఉదయం లేవడం బద్ధకం అనుకోండి, మనం ఖచ్చితంగా లేవాలి. స్నానం చేయడం బద్ధకం, ఫస్ట్ స్నానం చేయాలి. తినడం బద్ధకం, ఫస్ట్ కాస్త తినాలి. తింటేనే ఆరోగ్యంగా ఉండేది. కాబట్టి మనం కంచంలో చేయి కడగకుండా మనం కాస్త దూరంగా వెళ్ళి చేయి కడుక్కొని భోజనం తర్వాత ఆ పరమాత్మని స్మరణ చేసుకోవడం ద్వారా మనకు విశేషమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ అన్నపూర్ణాదేవి అన్నంలో ఉంటుంది. కాబట్టి పూర్వకాలం అయితే విస్తరాకులు ఉండేవి, ఇప్పుడు ఏం చేస్తున్నాము, కంచాలు వచ్చాయి. ప్రతినిత్యం విస్తరాకులు తెచ్చుకోలేరు కదా ఎవరు, కంచం పెడతారు. కంచం కూడా విస్తరాకు లాంటిది. మనం దాన్ని పడేస్తున్నాము, దీన్ని కడిగి పెట్టుకుంటున్నాము. కాబట్టి మన చేతుకున్నటువంటి పదార్థం ఎప్పుడు కూడా కంచంలో పడకూడదు. శ్రీకృష్ణ అర్పణమస్తు.